జయ శ్రీమన్నారాయణ. ఇవాళ మన శ్లోకం 5వ అధ్యాయం 10వ శ్లోకం చెప్పుకుంటున్నాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసాం. ఫలాలను భగవంతునికి సమర్పించి సంగత్వము లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిచే తడవని విధంగా పాపముచే ప్రభావితుడు కాడు. ఇక్కడ బ్రాహ్మణి అంటే కృష్ణ భక్తి భావనలో అని అర్థం. ప్రధానమని పిలువబడే ప్రకృతి త్రిగుణాల సంపూర్ణ ప్రకటమే ఈ భౌతిక జగత్తు. సర్వం హేతద్ బ్రహ్మ తస్మాత్ ఏతద్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే అనే వేద మంత్రాలు, అలాగే మమ యోనిర్ మహద్ బ్రహ్మ అనే భగవద్గీత వాక్యము భౌతిక జగత్తులోని సర్వస్వము బ్రహ్మస్వరూపము అని సూచిస్తాయి. ప్రభావాలు భిన్నంగా ప్రకటమైన అవన్నీ కారణానికి అభిన్నమై ఉంటాయి. ప్రతిదీ పరబ్రహ్మముతో లేదా శ్రీకృష్ణునితో సంబంధము కలిగి ఉంటుందని ఈశోపనిషత్తులో చెప్పబడింది. ఆ విధంగా సమస్తము కేవలము ఆతనికే చెంది ఉంటుంది. సమస్తము కృష్ణునికే చెందినదని, సమస్తానికి ఆతడే యజమాని అని, అందువలన సమస్తము ఆ దేవదేవుని సేవలోనే నెలకొల్పాలని చక్కగా తెలిసినవాడు మంచిదే కానీ చెడుదే కానీ తన కార్యఫలాలతో సహజంగానే ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండడు. ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేయడానికి భగవంతుడు ఇచ్చిన కానుక అయినందున భౌతిక దేహాన్నైనా కృష్ణభక్తి భావనలో వినియోగించవచ్చును. అప్పుడు అది నీళ్ళల్లో ఉన్నప్పటికీ తడికారటి తామరాకులాగా పాపఫలాల కల్మషానికి అతీతమవుతుంది. మై సర్వాణి కర్మాణి సన్యస్య, కర్మలన్నింటినీ నాకు సమర్పించు అని భగవంతుడు గీతలోనే చెప్పాడు. సారాంశం ఏమిటంటే, కృష్ణ భావన లేనటువంటి వ్యక్తి భౌతిక దేహము ఇంద్రియాల భావనలో పనిచేస్తాడు. కానీ కృష్ణభక్తి భావనలో ఉన్నట్టి వ్యక్తి దేహము శ్రీకృష్ణుని సొత్తని, అందుకే దానిని కృష్ణ సేవలో వినియోగించాలి అనే జ్ఞానంతో అతను పనిచేస్తాడు. జయ శ్రీమన్నారాయణ. అంటే కృష్ణ భక్తి భావనలో పనిచేసే వ్యక్తి ప్రతిదీ కూడా ఒక సేవలాగా, ఒక భక్తిలాగా అనుకోవడం జరుగుతుంది. అందువల్ల అతనికి ఏ బాధ, కష్టము, సుఖము అనేది అతను అనుభవించడు. ఎప్పుడు కృష్ణ భక్తిలోనే ఉండడం జరుగుతుంది. అంటే తామరాకు ఏ విధంగా అయితే నీటితో తడవకుండా ఉంటుందో ఆ విధంగా ఈ సంసారంలో మునగకుండా ఉంటారు. నిరంతరం కృష్ణభక్తి చేయడం వలన అది సాధ్యమవుతుంది. జయ శ్రీమన్నారాయణ.